కానీ మా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? 7,000 కోట్లు పెట్టినాడు. ఎందుకు? గవర్నమెంట్లోకి మళ్ళీ వచ్చేస్తున్నాం, జూన్ ఆఖరికల్లా అమ్మఒడి బటన్ నొక్కల్లా, అమ్మఒడి జనాలకి ఇవ్వాలా అని. ఈయన 7,000 కోట్లు పెట్టినాడు. అదే మా వర్కులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చినా కానీ, కార్యకర్తలు ఇచ్చినా కానీ వాళ్ళన్న బాగుపడింది అనమాట. బాబు జనాలకు మెయిల్ చేయాలా అని చెప్పేసి 7,000 కోట్లు పెట్టినాడు. 7,000 కోట్లు అది ఆటికి పోయినాయి. ఇంతవరకు ఒక పథకం లేదు, ఏంది లేదు. అప్పులు ఇప్పటికే 57,000 కోట్లు చేసినారు. ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. ఈయన ఆలోచన అట్లుంది. ఆయన 100 కోట్లు పెట్టినాడు. దీంట్లో చంద్రబాబు ఎంత స్మార్ట్ అంటే అతను తెలిసిపోయింది 2019లో గవర్నమెంట్ రాదని. జగన్మోహన్ రెడ్డికి తెలియలే, ఖచ్చితంగా వచ్చేస్తున్నాము విత్ బిగ్ అని చెప్పేసి. అందుకు 7,000 కోట్లు పెట్టి అది అమ్మఒడి కోసం అని పెట్టడం జరిగింది. తీరా చూస్తే అది ఎవరికి పోయినాయో తెలియదు ఇప్పుడు అనమాట. సో ఆ విధంగా ఉంటా ఉంటుంది అనమాట. సో ఈ అబద్ధాల గారడి మీద, దీనిల మీద సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ప్రతిసారి కూడా దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాము, ఏ విధంగా అనేది ఇదనమాట. ఇప్పుడు మా సోషల్ మీడియా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఇది చూపిస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమికి దయచేసి ఎక్కడైనా కానీ ప్రతిపక్షం అనేది మాట్లాడకపోతే, మనల్ని ఎత్తి చూపకపోతే ఆ నష్టము ప్రతిపక్షం కంటే పాలక పక్షానికే వస్తుంది. ఈ విధమైన మ్యాండేట్స్ 151 సీట్లు కావచ్చు, 164 సీట్లు కావచ్చు, ఈ మ్యాండేట్స్ అనేది డెమోక్రసీకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే చంద్రబాబు మన ఎప్పుడో వినేది కూడా చూసిన, నాకు అన్ని తప్పుడు సంకేతాలతో, తక్కువ మాటలతోనే నేను 14 నుంచి 19లో మోసపోయినాను, అందుకే ఓడిపోయినాను అని చెప్పేసి ఏదో వినడం చూసిన అనమాట. ఇవి చాలా నెగిటివ్. ప్రతిపక్షం అనేది లేకపోయినా, మాకు 151 వచ్చినప్పుడు ఏమనుకున్నాం, మొత్తం ప్రజలందరూకి ఈ మా సైడే ఉన్నాము, ఇంకా మాకు ఎదురే లేదనుకున్నాం. తీరా చూసేకల్లా ఇప్పుడు ఏమైంది, 2024 వచ్చేకల్లా దెబ్బతిన్నాము లేదా? సో వాయిస్ అనేది ప్రతిపక్షం లేకపోతే, ప్రతిపక్ష గొంతు లేకపోతే ఖచ్చితంగా అది పాలక పక్షానికే ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడేమంతా స్మూత్గానే ఉంటుంది. అందరూ కూడా మన దగ్గరకు వచ్చి అందరూ ప్లీజింగ్గానే మాట్లాడుతూ ఉంటారు. సరే ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం లేదు, మాకు 11 మందే సీట్లు ఉన్నారు, మీకు ఆ గలం ఇప్పలేదు. సో సోషల్ మీడియా అనేది నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక ఫోన్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక పత్రికా సంపాదకుడే, ఒక టీవీ ఛానల్ ఓనరే. తన ఒపీనియన్ని బలంగా వినిపించవచ్చు, చెప్పచ్చు. ఇప్పుడు నేను ఈరోజు ఈ విధంగా చెప్తున్న సందర్భం, కానీ మనం మాట్లాడే భాషలో, మనం పెట్టే పోస్ట్లో అసభ్యకరంగా లేకపోయినంత వరకు అది యాక్సెప్టబుల్. ఆ విధంగా అందరూ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంతమందిని కొన్ని దానిలలో పెట్టడము, ప్రశ్నించినాడని చెప్పేసి అరెస్ట్ చేయడము, ఇవన్నీ చాలా బ్యాడ్ సిగ్నల్స్. అంటే కొత్తగా నేర్పిస్తున్నాడు, అవి నేర్పించుకునేది చెప్తున్నాను కదా, ఇవన్నీ మళ్ళీ ఎనికి మనకే పడతా ఉంటాయి. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, అది తెచ్చిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది? కాంగ్రెస్కే నష్టం జరిగింది. అదేవిధంగా ఈడీ, ఫెమా ఇవన్నీ బలోపేతం చేసిన తర్వాత ఎవరు నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకే ఇప్పుడు నష్టం జరుగుతుంది అనమాట. సో ప్రతిపక్షాన్ని, ప్రజల యొక్క గొంతును నొక్కాలను చూసిన ప్రతిసారి కూడా డెఫినెట్గా ప్రజలే రోడ్డు మీదకి వస్తారు, తిరగబడతారు. ఈరోజు 10 మందిని వేస్తారు, రేపు ఇంకో 100 మంది పుడతారు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, 4 నెలల్లోనే ఇంతమంది ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని. చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాల వరకు మాట్లాడలేకపోయినారు, బయటకు రాలేని పరిస్థితిలో ఉండే. కానీ ఇప్పుడు 4 నెలలకు 5 నెలలకే జనంలో ఒక అన్రెస్ట్ వచ్చింది, ఒక వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నారు. అది ఎందుకు వచ్చింది, సరి చేసుకోవాలనా లేదా అనే భావన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే డెఫినెట్గా ఆ పార్టీలకు దానిలకు మనుగడ ఉంటుంది. లేదు అధికారం ఉంది కదా అని తొక్కుకుంటా పోతూ ఉంటే డెఫినెట్గా పొద్దున ఉంటే రాత్రి ఉంటుంది, రాత్రి ఉంటే పొద్దున ఉంటుంది. ఇట్స్ సైకిల్, తిరుగుతూనే ఉంటారట తప్ప ఎక్కడ ఉండదు. సో ఎప్పుడైనా కావచ్చు ప్రజల గొంతును వినిపించే విధంగా చేయాలి. పెద్ద పెద్ద డిక్టేటర్స్ అని అట్లాంటి వాళ్ళే గాలి కొట్టుకోమైనారు ప్రజాగ్రహం ముందు. సో 4 నెలల్లో ఎందుకు ప్రజాగ్రహం ఇంతగా వచ్చింది? మనం కేవలం ఈ ప్రజాగ్రహాన్ని
కొంతమేర కనపడకుండా చేయడానికి ఈ స్టేషన్లలో, జైళ్లలో, దీనిలలో పెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప డెఫినెట్గా అది ఒక సొల్యూషన్ అయితే కాదు. సొల్యూషన్ జైల్లో పెట్టడం డెఫినెట్గా ఎవరైనా కానీ సోషల్ మీడియా వేదికను చేసుకొని నోటికొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడితే శిక్షించాల్సిందే. అసభ్యకరంగా పోస్టు పెడితే చర్యలు తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఏదానికి సంబంధం లేకుండా ఒక భయభ్రాంతులు చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ ఎరాలో డెఫినెట్గా ఇట్స్ ఏ బూమ్రాంగ్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని ఎవడూ తట్టుకునే పరిస్థితి ఉండదు. ఆ రోజు అంతకంత మళ్ళీ అందరూ సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేను అంతకుముందు చెప్పానుగా, మా పార్టీ వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తూ ఆలోచిస్తూ పెట్టినట్టున్నారు కాబట్టి ఇన్ని అపవాదులు, నిందలు పడాల్సి వస్తుంది. దాన్ని కడుక్కోవడానికి మా పార్టీ 12 ఏళ్ళంతా దాని మీదే పడిపోయిందని నేను అనుకుంటున్నా. అంటే అదేదో పండగ రోజు నాకు బాగా నేను ఇప్పుడు చిన్నప్పుడు మా టీచర్ చెప్తుంటే విన్నా అనమాట, అపవాదులు, నిందలు ఎక్కువ వస్తూ ఉంటాయని చెప్పేసి. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ కమింగ్ టు ద అదాని ప్రాజెక్ట్స్, మొత్తం అన్ని మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి అమరావతి పెడుతున్నాడు, విచ్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్. తీవ్రంగా నేనైతే వ్యతిరేకిస్తున్నాను. ఇప్పటికే మా ప్రాంతంలో ఎస్పెషల్లీ మా అనంతపూర్లో వచ్చిన ఎయిమ్స్ని తీసుకొని పోయి గుంటూరులో పెట్టినాడు. మాదెక్కడో వెనుకబడిన జిల్లా అని తీసుకొని అక్కడికి వస్తే అక్కడ నుంచి తీసుకొని పోయి అక్కడ పెడితే ఆడ గుంటూరు, విజయవాడలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఏదో ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్నాయా ఒక ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఉంటే అడ్వాంటేజ్ ఉంది, అది కూడా తీసుకొని పోయి ఎక్కడ పెట్టినా. నీ దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి ఎన్నైనా ఇన్స్టిట్యూట్స్కి ఫ్రీగా ల్యాండ్ ఇవ్వచ్చు. దాంట్లో భాగంగానే మీరు అమృత కాలేజీకి ఇచ్చినా లేకుంటే విఐటికి ఇచ్చినా ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వచ్చు. ఏమవుతుంది చెప్పు, వాళ్ళకి ఇస్తా అంటే పెడతా అంటారు, ఫీజులు వసూలు చేస్తా అంటారు, నడిపిస్తా అంటారు. అది కాదు కదా. సరే వాట్ ఎవర్ మేబీ, నువ్వు ఏదంటే కొత్త ఇన్స్టిట్యూట్స్ తీసుకొని వచ్చి పెట్టండి. సో మా ప్రాంతంలో జరిగే దానిల గురించి కూడా రెగ్యులర్గా నేను యాజ్ ఐ టోల్డ్ యూ ఖచ్చితంగా 1 year వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు దీని గురించి కానీ ఇప్పుడు ఏం ప్రస్తావించాము. 1 year తర్వాత ఫేజ్ బై ఫేజ్ మేనర్ దాన్ని ప్రస్తావిస్తాము, ఎందుకంటే వాళ్ళకు కూడా సంపద సృష్టి కదా. సో అది నేనైతే సిబిఐ ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి మంచి ఆపర్చునిటీ, అదాని గారిని జైల్లో పెట్టించడానికి దేశం కోసం పోరాడిన వ్యక్తిగా అలాంటి నష్టం, ఎందుకంటే గతంలో ₹5.10 నుంచి ₹2.49 తగ్గించి కొనుక్కున్నందుకు, ప్రభుత్వానికి మేలు చేసినందుకు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి వాటి మీద కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసేసి చర్యలు తీసుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ.